నవమాసాలు మోసి కనిపించిన కన్నతల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలే కసాయిలుగా మారారు. బాల్యంలో పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా బాధ కలిగినా తనకే వచ్చిందని తల్లడిల్లిన ఆ తల్లిని నేడు నిస్సహాయంగా రోడ్డుపై వదిలేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వెంగంపేటలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన అందరి హృదయాలను కలిచివేసింది. వెంగంపేట గ్రామానికి చెందిన బొడ్డు ముత్తయ్య, భద్రమ్మ దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. వారికి 4 కొడుకులు. 10 ఏళ్ల క్రితం భర్త ముత్తయ్య మరణించగా ఆ తర్వాత పెద్ద కుమారుడు కూడా కన్నుమూశాడు. దీంతో భద్రమ్మకు ఉన్న 5 ఎకరాల భూమిని మిగిలిన 4 కుమారులకు సమానంగా పంచిచ్చింది. అయితే 3 కొడుకులు వెంగంపేటలోని కూలీ పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉండగా పెద్ద కుమారుని కుటుంబం మాత్రం కురవి మండలం మంగూరిగూడెంలో ఉంటోంది. ఇన్ని రోజులు మంగూరిగూడెంలోని తన పెద్ద కోడల వద్ద ఆశ్రయం పొందుతూ వస్తోంది. కాగా వృద్ధాప్యం, అనారోగ్యం భద్రమ్మ జీవనాన్ని మరింత కష్టతరం చేశాయి. ఈ పరిస్థితిని గమనించిన గ్రామ పెద్దలు భద్రమ్మ తన 4 కుమారుల దగ్గర ఒక్కో నెల ఉండాలని తీర్పునిచ్చారు. ఈ తీర్పు ప్రకారమే భద్రమ్మ 3 కుమారుల వద్ద 3 నెలల పాటు గడిపింది. అయితే తన వంతు ముగియగానే చిన్న కుమారుడు కన్న తల్లిని గ్రామంలోని రైతు వేదిక వద్ద అమానుషంగా వదిలేసిపోయాడు. అయిన వారు ఉన్నా ఎవరూ లేనట్టుగా నిస్సహాయ స్థితిలో ఒంటరిగా రైతు వేదిక వద్ద ఉన్న భద్రమ్మను చూసిన మాజీ సర్పంచ్ ఆవుల అశోక్ చలించిపోయారు. వెంటనే ఆమెను ఆటోలో పెద్ద కోడలు ఉంటున్న మంగూరిగూడెం గ్రామానికి పంపించారు. కాని అక్కడికెళ్లిన భద్రమ్మను చూసి పెద్ద కోడలు నేను చూసుకోలేను, నాకు చేత కావడం లేదు అంటూ తిరిగి అదే ఆటోలో వెంగంపేటకు పంపించేసింది. ఆ ఆటో డ్రైవర్ కూడా భద్రమ్మను గ్రామ బస్టాప్ వద్ద దింపి వెళ్లిపోయాడు. ఈ దయనీయ పరిస్థితిని గమనించిన గ్రామస్తులంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న కోడళ్లను నిలదీశారు. మా వంతు మేం చూసుకున్నాం, ఆస్తిలో సమాన వాటా తీసుకున్న పెద్ద కోడలు ఎందుకు చూడదు అంటూ వెంగంపేటలోని 2 కోడళ్లు తిరిగి భద్రమ్మను తీసుకుని మంగూరిగూడెం బయలుదేరారు. ఈ ఘటన సమాజంలో మానవత్వం ఎంతగా దిగజారిపోయిందో, రక్త సంబంధికుల మధ్య బంధాలు ఎంత బలహీనంగా మారాయో కళ్లకు కట్టినట్లు చూపింది. ఈ వయసులో తల్లిని ఇలా కష్టపెడుతూ తమలో తాము గొడవ పడుతున్న కొడుకులు, కోడళ్ల తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక మాత్రం మధ్యకి పోయినాం. మధ్య పోయినాక మా ఇంటికి పోతాను పోతుంది. ఇక్కడ తీసుకొచ్చి చేసిన నాయకపోలేదు నీ కొడుకు తీసుకొచ్చిన నాయకపోవడం చిన్న కొడుకే ఇక్కడ భార్య అన్నది బొడ్డు అనుసూయ, బొడ్డు ఉపేంద్ర, బొడ్డు వేస్తాయి. వాళ్ళు 3 అవ్వాలి పెట్టరాటయ్యా. వాళ్ళు 3 పోలీస్ స్టేషన్లో కూడా సంతకాలు పెట్టి మీరు రాస్తారన్న. మీరు సంతకం పెట్టాం, మీరు చాలమంటారు. మరి రైతు కూడా బాగాలేకపోయింది. ఏం చేయాలో మీరే లోకం చూసిన వాళ్ళు చెప్పి మరి నేను చంపమంటే చంపు నీ వాళ్ళ తీసుకుపోయి ఇంత మంది కోసం చంపితే సత్తది. మరి 4 అన్నారు కదా, ఒక్కడే చాలల్లా. వీళ్ళు 3 ఎడిపోతారు. వాళ్ళు తిన్నారు కదా, వాళ్ళు తిన్నప్పుడు పెట్టాలి కదా. చెప్పు, ఎవరో నెలనాడు వాళ్ళు తీసుకుపోయి పెట్టాలిగా. తీసుకుపోయి అనాథాశ్రమంలో నేర్చే బతుందిగా. అనాథాశ్రమం లేకపోతే ఉత్తపి ఎత్తుకొచ్చుగా మీరే చేస్తాంది. మేము అట్టనే చేస్తాం. మాతని వదిలేసిపోయి మీరు 3 సంతాలు పెట్టి సచ్చినా బతికినా వాళ్ళ బాధ్యత అని పెట్టి నేనే సాదుకుంటాం. ఉన్న భూములన్నీ పంచుకుంటారు, ఉన్న పైసలన్నీ పంచుకుంటారు, సొమ్ములు పంచుకుంటారు. ఈడ వారేసిపోతారు. ఈడ వారేస్తే ఎవరు